చీకటి శాశ్వతరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు మోటూరు. గంటా హేమశేష శ్రీనివాసరావు అనే వ్యక్తి 420 చీటింగ్ ఎస్సీ ఎస్టీ కేసుల్లో 4 సంవత్సరాల శిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. అది కాకుండా లేటెస్ట్గా 2000 క్రైమ్ నెంబర్ తాలూకా పోలీస్ స్టేషన్లో 77/2005-318/318/4 బిఎన్ఎస్ఎఫ్ తాలూకా పోలీస్ స్టేషన్. ఇంకొకటి క్రైమ్ నెంబర్ 140/2025 126/351/2 బిఎన్ఎస్ఎఫ్ తాలూకా పోలీస్ స్టేషన్. ఈ కాకుండా 183/4 4 కేసులు. ఇది బ్లాక్మెయిలింగు, బెదిరింపులు. ఈ 2 కేసులు కూడా ఎండోమెంట్ ఈఓ గారు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 4 కేసులు ఉన్నాయి అతని మీద. అతను గ్రామాల్లో బీసీలని ఎస్సీలని ఇబ్బంది పెడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, నేను పెడతానని బ్లాక్మెయిల్ చేయటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీసులు పెట్టించడం, మళ్ళీ దాన్ని కమర్షియల్గా అంటే బ్లాక్మెయిల్ చేసి రేటు మాట్లాడుకుంటూ డబ్బులు తీసుకుంటే ఇది ఒక అలవాటు అయిపోయింది అతనికి గ్రామంలో. ఏదేదో నిన్న గంటా సురేష్ అని అతను ప్రెస్ మీట్లో చాలా మంచోడు, ఉత్తముడు అని చెప్పాడు. ఇతని మీద ఉన్న కేసులు ఇవి 4 కేసులు. ఒక కేసు శిక్ష పడింది, హైకోర్టులో బెయిల్ తీసుకుని తిరుగుతున్నాడు. ఇంకా 3 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ గతంలో కేసులు ఉన్నాయి అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఇటువంటి చిన్న వాళ్ళు చిల్లరలు పట్టించుకున్న స్థాయి అయింది కాదు. ఆయన ఇటువంటి కేసులు ఏం పట్టించుకోవట్లేదు. గతంలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇటువంటి కేసులు ఏం పరిగణించి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం లేదు. ఇంకా ఇది చాలా ఒక రకంగా చాలా రకాలుగా తెల్లారైతే ఇదే పని. పెన్ను, కాగితం, స్టాంప్ ప్యాడ్ కూడా ఉంటుంది ఆయన దగ్గర. ఏలు ముద్ర ఏం పెట్టించాడు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు సంవత్సరంన్నర అయింది ఏం చేయలేదని గంటా సురేష్ అంటున్నాడు. 40,000 రూపాయలు ఫిల్టర్ బెడ్స్, 40 లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్స్ నిర్మించడం జరిగింది. మొన్న 6 మంత్స్ బ్యాక్ రోడ్లు వస్తే 40 లక్షలు ఇచ్చారు. అవి ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా సగం 50% అయింది. 50% ఇంకా డబ్బులు రాలి కాంట్రాక్టర్ రాగానే అది రోడ్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏం చేయలేదు ఇప్పుడు కొడాల నాని గారు 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా గుడివాడ నియోజకవర్గానికి ఏం చేశాడు? మోటూరు చేసినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఇళ్ల స్థలాల్లో వైసీపీ గవర్నమెంట్ ₹1 పెట్టి 1 ఎకరం పొలం వల్ల, అక్కడ 1 సెంటు పొలం వల్ల, ఏదో పాత గవర్నమెంట్లో పిన్నోని వెంకటేశ్వరరావు గారి టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి దాన్నే పంచడం జరిగింది. ఇంకోటి పోరం బాకులు ఉన్నాయి. మోటూరు పిహెచ్సి ఎదుర్కొన్న పోరం బాకు ఉంది. ఆ పోరం బాకులు ఇవ్వడం జరిగింది. అంతేగాని డబ్బులు పెట్టుకొని ఏం చేయలే. రెండోది, నాని గారు మోటూరు నుండి రామాలయం దేవస్థానం భూములు 14 ఎకరాలను తవ్వుకుని అన్యాయంగా ఊడికి ఎటువంటి సంబంధం లేకుండా మట్టి అంతా తీసుకొచ్చి టిట్కో ఇళ్ళలో అక్కడ సెంటు స్థలాలు ఇచ్చి పూడ్చుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. ఆ మట్టి అంతా ఎక్కడదే? మోటూరుదే. ఎవరన్నా పబ్లిక్ ఏంటంటే రాత్రిపూట ఇన్ని బళ్ళు వెళ్తున్నాయి అని చెప్పి ఎవరైనా చిన్నపిల్లలు తిరుగుతారు రోడ్డు మీద అంటే తొక్కిచ్చేస్తాం అన్నాడు ఇదే సురేష్. తొక్కిచ్చి తీసుకెళ్ళిపోతాం అన్నాడు. కాబట్టి 20 సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేకపోయిన రాము గారు సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా చేస్తాడు. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్, రేపు రాబోయే రోజుల్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది, ₹1 ఇస్తా అన్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు ఉందండి, అది జిల్లా పరిషత్ కింద ఉంది కానీ జిల్లా పరిషత్ పట్టించుకుంటా. 25 ఏళ్ళు దాటిపోయింది. రాము గారిని అడిగితే ₹1 ఇస్తా అన్నారు. ఇంకోటి చెరువు ఉంది, మంచినీళ్ళ చెరువు. గ్రామస్తులందరూ కలిసి వెళ్తే అప్పటికప్పుడు డబ్బులు లేవు, నెక్స్ట్ తవ్వించుకుందాం అని చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ నేను 10 లక్షలు ఇస్తా అన్నారు. కానీ ఏంటంటే మేము తవ్వుకుంటామంటే సర్లే తవ్వుకోండి, చుట్టూ కట్టేసేసి మట్టి తీసేసేయండి, ఏమైనా డెవలప్మెంట్ చేసుకోమని చెప్పారు. దానికి కూడా ఈ గంటా శ్రీనివాసరావే కంప్లైంట్ ఫిర్యాదు చేసి కలెక్టర్కి దాపిచ్చేసాడు. అభివృద్ధి నిరోధకులు అతనే మన కొడాల నాని గారు ఏమైనా అభివృద్ధి చేయలే. వాళ్ళ వెనకాల తిరిగి ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఈ సురేష్, ఈ సీన్ లాంటి వాళ్ళు పెట్టుకోవడం వల్లనే అతనికి ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. నా పేరు అనందాస్ వెంకటరామయ్య నాయుడు. నేను మోటూరు గ్రామ గంగానం తల్లి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఉన్నాను. అయితే గడిచిన 4 రోజుల్లో మనం చూసినట్టయితే గంటా హేమశేష శ్రీనివాసరావు అనే ఆయన అరెస్ట్ కాపాడడం అవన్నీ మనం చూసాం. దానికి ముఖ్యమైన కారణం అతను పలుకుబడిని ఉపయోగించుకుని పోలీసు యూనిఫామ్లో
మా గ్రామస్తులందరిని బెదిరించడం, నా పరిధిలో ఉన్నటువంటి గుడి పూజారులను బెదిరించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేసి మోటార్లు ఎత్తుకుపోవడం, దాని మీద కేసు కట్టడం జరిగింది. అయితే ఈ గతంలో ఈ గంటా హేమశాస్త్రి శ్రీనివాస్ అనే అతని మీద 2015లో ఎస్టీ/ఎస్సీ యాక్ట్ ప్రకారం అతనికి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. అది వైసీపీ గవర్నమెంట్లోనే జరిగింది. మరి ఎవరిని విమర్శించలేదు, జైలు పడింది, హైకోర్టుకి వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇతను ముందు నుంచి కూడా గ్రామంలో అరాచకాలు చేయటం, మట్టి మాఫియా చేయటం, ఇవన్నిటినీ కూడా అతనికి అలవాటైన ప్రక్రియ. వీళ్ళు గత గవర్నమెంట్ హయాంలో మోటూరు దేవాలయానికి సంబంధించిన 14 ఎకరాలు మట్టి మాఫియాని తోలుకున్నారు ఇతని శ్రేణులు కలిసి. దాని మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం ఉద్దేశంతో మా మీద ఎదురు 5 కేసులు పెట్టారు. రామాలయం అన్న సమారాధనలో ₹1 తీసుకెళ్ళిపోయారని, శివాలయం సమారాధనలో ఇంకో కోటి తీసుకెళ్లారని, ఆఖరికి వినాయక చవితికి కూడా ₹1 తీసుకెళ్ళిపోయారని ఇలా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టాడు. జాయింట్ డైరెక్టర్ గారు మొన్న ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఇతని గ్రామంలో ఉండి కూడా ఎంక్వైరీకి రాకుండా మొహం సాటేసేసి మేము నోటీసులు ఇచ్చినా కూడా రాలే అతను ఎంక్వైరీకి. వాళ్ళు వచ్చి యథార్థాలు రాసుకొని ఇలాంటిది ఏం జరగలేదని రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు. గ్రామస్తులందరి దగ్గర రిపోర్ట్ తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఇతను మా మీద 5 ఫేక్ కేసులు పెట్టాడు ఇప్పటివరకు. మేము అలాంటి ఫేక్ కేసులు ఎలాంటివి కూడా చేయలేదు. మేము న్యాయం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది మాకు. వాళ్ళ ద్వారానే నేను కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు తగ్గ ఎంక్వైరీ చేశారు. ఇతని మీద నిజమని నిర్ధారణ అయిన తర్వాత ఇతను అరెస్ట్ చేశారు తప్ప దీనికి పార్టీలతో సంబంధం లేదు. అతని వ్యక్తిగత ఆరోపణలు అది. మేము కూడా అతను వ్యక్తిగతంగానే చేశాను. దాన్ని వీళ్ళు పార్టీలకు ఆపాదించడం చాలా సిగ్గుచేటు. ఒక నేరస్తుని వెనకేసుకుని పార్టీలన్నీ రావడం అనేది ఇంకా పెద్ద సిగ్గుచేటు. అది గ్రామస్థాయి నాయకులు తెలుసుకోవాలి, మోటూరు గ్రామ నాయకులు. నా పేరు మానేపల్లి సురేష్, మాది మోటూరు గ్రామం. 2009లో అన్న సమారాధన చేస్తూ 2 రోజులు టైం ఉందనగా వదిలేశారు. గతంలో చేసిన వారికి ఏదో ఇబ్బంది వచ్చి వారు వదిలేశారు. దాని గురించి నేనేం మాట్లాడను. తెలంగాణ విశ్వేశ్వరరావు గారు, వారి అబ్బాయి నాని గారు, మేమందరం కలిపి ఆ రోజు ఉన్నపళంగా కార్యక్రమం స్టార్ట్ చేసి అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు కూడా మాకు ₹10,000 చందా ఇచ్చారు. ఇదే గంటా సురేష్ మమ్మల్ని మెచ్చుకున్నాడు. మామ అల్లుడు మామ అని నన్ను మాట్లాడేవాళ్ళారా నువ్వు? ఏంటి మమ్మల్ని అందరం మెచ్చుకున్నవాడివే నువ్వు? ఈ ఊళ్ళో కార్యక్రమాలు చేయాలంటే మీరు కాకపోతే ఎవరు చేయలేరని కూడా మమ్మల్ని అభినందించినోడివే. ఇవాళ వాడి మీద ఇబ్బంది వచ్చిందని నువ్వు మమ్మల్ని మాట్లాడేవు. నిన్న మనుషుల మీద అభిప్రాయాలు అప్పటికప్పుడు మారిపోకూడదు. మంచో చెడు ఒకవేళ వెళ్తున్నప్పుడు దాన్ని మనం కూర్చుని పరిష్కరించుకోవాలి. వాడెలా కోట్లు తినేశారని చెప్పి ఫాల్స్ కంప్లైంట్లు పెడతాను అని నీకు కూడా చెప్పాను. మీ పార్టీలో తిరుగుతాడని మీరేం ఖండించారు? ఆ రోజు మీరేం ఖండించలేదు కదా. ఇవాళ ఆడికేదో కమ్యూనిటీ శాపలాగారాలాగా 4 చుట్టుకుని వాడు వెళ్ళాడు లోపలికి. వాడు వెళ్తే మీరేదో మమ్మల్ని బ్లేమ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిపోయి మానేపల్లి సురేష్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే నా కంప్లైంట్ తీసుకెళ్ళి వేసేస్తారా? లోపల వేసేస్తారా? నేను అంత సురేష్ అంటే అంతిదా? అలా ఏం కాదు. వాడి మీద ఉన్న కేసులన్నీ ఒక్కసారి లెక్కకు వచ్చినాయి. లెక్కకు రాబట్టి ఆడికి ప్రాబ్లం క్రియేట్ అయింది. 1. 2, మేము అన్న సమారాధన చేసిన ప్రతి సంవత్సరం కూడా ఒక సావనీరు ఇస్తాం. అది మేం కాదు, గత 150 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ మేము కూడా చేస్తున్నాం. ఆ సావనీరులో ₹10 చందా ఇచ్చిన వాళ్ళ పేరు ఉంటుంది. మేము ఖర్చు పెట్టింది కూడా రాస్తాం. కూరగాయలకింత, టెంట్కింత, వంటకింత, పచారీకింత అని. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ జమా ఖర్చుని మానేపల్లి సురేష్ చేయాల, తెలంగాణ విశ్వేశ్వరరావు అబ్బాయి నాని గారు చేశాడు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఆరోగ్యం బాగోకపోతే మేము కాంటాక్ట్ చేసాం. ఈ 2 సంవత్సరాలు మా దగ్గర లెక్క ఉంది. మేము ఈ 15 సంవత్సరాల నుంచి మా చేతికి డబ్బులు రానప్పుడు మేము కోట్లు ఎలా తినేస్తాం? అప్పుడు ఆ శంకర నాని గారు నీకు ఇష్టమని చెప్పి నువ్వు రాలేదు అప్పుడు దాకా. ఇవాళ ఆయన నీకు నచ్చలేదు కాబట్టి మేము అనేటప్పటికి నువ్వు వస్తావా? అది కరెక్ట్ కాదు. మీకు నచ్చబోయి మేము చేయటం మీకు నచ్చలేదు అనుకోండి, డైరెక్ట్ వచ్చి రండి మాట్లాడండి. మీరు తినేశారని మీరు మా మీద సిఐ గారు కంప్లైంట్ పెట్టో, ఎస్ఐ గారు పెట్టో, మచిలీపట్నం గ్రీవెన్స్లు ఇచ్చో అని నువ్వు వేస్తూ ఉంటే మేము చూసుకుంటూ కడుక్కుంటూ ఉండాలా? చేయడం మానేయమంటే మానేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఈ కార్యక్రమాలు గ్రామంలో సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మేము రోడ్డు దగ్గర ఆర్చి కట్టాం, రథం షెడ్ కట్టాం. సంపత్ గారు వర్క్ చేస్తే ఆయనకి మేము కొంత డబ్బులు ఇచ్చాం గుడి రిపేర్కి. ఇవన్నీ మా నాన్నగారు చూసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇక ఏదో మన మీద బురద జల్లేద్దాం, వాళ్ళు లేరు, అసలైన లేడు కదా, వీళ్ళ మీద ఏదో జల్లేద్దాం అని చెప్పి మీరు ప్లాన్ చేశారు. అదే 2009లో గ్రామ దేవత గంగానమ్మతల్లి గుడి రజకుల సహకారంతో మేము గుడి కట్టాం, గ్రామస్తులందరి సహకారంతో. అది యాక్చువల్గా వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళు మనం బాగా చేస్తామని చెప్పి మనకు అప్పచెప్పారు. అది ఆ రోజు ఈ రోజు వరకు వార్షికోత్సవం చేసుకుంటూ వస్తున్నాం. 2 లక్షలు 3 లక్షలు ప్రాజెక్ట్ అది. వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడతాం, 10,000 20,000 పెడతాం, వేసుకుంటున్నాం. కానీ దాంట్లో కూడా ₹1 తినేసాను పెట్టు. నేను కాక మన వినాయకుడికి కూడా ₹1 తీసి పెట్టు. కోటి అంటే నీకు లెక్కలేదు. ₹1 ఆడి నుంచి మిగులుద్ది. మోటూరు ఏమైనా ఖైరతాబాద్ వినాయకుడా?
రూపాయలు ఆడి నుంచి మిగులుతాయి, పెట్టేదానికి ఆలోచన ఉండక్కర్లేదా? కాబట్టి మేము ఆనెస్ట్గా మేము ఉన్నామని మీకు సవినయంగా మేము చెప్పుకుంటాం.